అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుకున్నట్టుగానే చేశారు. భారత్ మంచి మిత్రదేశం, మోదీ తనకు మిత్రుడు అంటూనే భారత్ పై టారిఫ్ల భారం మోపారు. భారత్ వస్తువులపై 25% టారిఫ్లు విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో పోస్ట్ చేసిన ట్రంప్ రష్యాతో భారత వాణిజ్యం పైన అక్కసు వెళ్లగక్కారు. రష్యా నుండి చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానా కూడా విధిస్తున్నట్టు తెలిపారు. మరి ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం జరుగుతున్న వాణిజ్య చర్చలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? రెండు దేశాల మధ్య ఉన్న దౌత్య సంబంధాలను ఈ టారిఫ్లు దెబ్బతీస్తాయా? ట్రంప్ టారిఫ్లపై భారత్ ప్రభుత్వం ఏమంది? వాచ్ ద స్టోరీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. భారత్ పాక్ యుద్ధం ఆపేశానని, భారత్ అమెరికాకు మిత్రదేశమని కల్లబొల్లి కబుర్లు చెబుతూనే 25% టారిఫ్లు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొన్నటి వరకు భారత్తో వాణిజ్య ఒప్పందం చేసుకుంటున్నామంటూ ప్రకటనలు చేసిన ట్రంప్ ఇప్పుడు భారత ఎగుమతులపై 25% టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ఈ టారిఫ్లు అమల్లోకి రానున్నాయన్నారు. భారత్ తమపై భారీగా సుంకాలు విధిస్తోందని, దీంతో ఇన్నేళ్లలో అమెరికాతో చాలా తక్కువ వాణిజ్యం జరిగినట్టు ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఉక్రెయిన్తో యుద్ధం తర్వాత అమెరికా సహా పశ్చిమ దేశాలన్నీ రష్యాపై ఆంక్షలు విధించాయి. చమురు ఎగుమతులే రష్యాకు ప్రధాన ఆదాయ వనరు. దీంతో రష్యాను ఆర్థికంగా దెబ్బకొట్టాలనే ఉద్దేశంతో పశ్చిమ దేశాలు రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో రష్యా తన చమురు ధరలను తగ్గించడంతో భారత్, చైనా ఎక్కువ శాతం దిగుమతి చేసుకుంటున్నాయి. దీంతో పశ్చిమ దేశాలు భారత్పై విమర్శలు చేస్తున్నాయి. అందులో భాగంగా భారత్ రష్యా వాణిజ్యం చేయడంపై ట్రంప్ తన అక్కసును వెళ్లగక్కారు. రష్యా నుంచి భారత్ చాలా వరకు సైనిక ఉత్పత్తులను కొనుగోలు చేస్తోందని పేర్కొన్నారు. రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోన్న దేశాల్లో చైనా, భారత్ ఉన్నాయని తెలిపారు. ఒకవైపు ఉక్రెయిన్లో రష్యా చేస్తున్న దాడుల్లో మరణాలను అడ్డుకోవాలని అందరూ చూస్తుంటే భారత్ మాత్రం రష్యా నుంచి కొనుగోలు చేస్తోందన్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదన్న ట్రంప్ ఇందువల్లనే అమెరికాలోకి దిగుమతి అయ్యే భారత వస్తువులపై 25% సుంకాలు విధిస్తున్నట్లు తెలిపారు. రష్యాతో భారత్ వాణిజ్యం కారణంగా పెనాల్టీ కూడా విధించనున్నట్లు ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు టారిఫ్లపై దృష్టి పెట్టారు. ఏప్రిల్ 2న అన్ని దేశాలపై టారిఫ్ల మోత మోగించారు. పలు దేశాలపై 100%కి పైగా టారిఫ్లు విధించారు. భారత్పై 26% టారిఫ్లు విధిస్తున్నట్టు ప్రకటించారు. ఆ సమయంలో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. దీంతో తమతో వాణిజ్య ఒప్పందం చేసుకుంటే టారిఫ్ల నుంచి గండం నుంచి గట్టెక్కిస్తానంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఆయా దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునేందుకు 90 రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేశారు. అప్పటిదాకా అన్ని దేశాలపై 10% సుంకాలు విధించారు. జూలై 9తో గడువు ముగిసినా మరికొన్ని దేశాలతో చర్చలు జరిపేందుకు ఆగస్టు 1 వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొన్నారు. అదే సమయంలో భారత్తోనూ తాము కీలక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నామంటూ ప్రకటనలు చేశారు. అప్పటికే బ్రిటన్, EU, చైనా వంటి దేశాలతో ట్రంప్ తన ట్రేడ్ డీల్ క్లోజ్ చేశారు. భారత్పై 25% టారిఫ్లు విధించిన కొన్ని గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, రష్యాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రష్యాతో భారత్ ఏ వ్యాపారం చేసుకున్నా తనకు సంబంధం లేదన్నారు. రష్యా, భారత్లు కలిసి కుంగిపోయిన ఆర్థిక వ్యవస్థలను మరింత దిగజార్చుకోవచ్చని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు. వచ్చే నెల US బృందం భారత్కు రానుంది. 6వ విడత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చించనుంది. ఈలోగానే ట్రంప్ భారత్పై 25% టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించారు. గత వారం ఇరు దేశాల మధ్యన 5వ రౌండ్ చర్చలు వాషింగ్టన్లో జరిగాయి. భారత్ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్, దక్షిణ మధ్య ఆసియా అసిస్టెంట్ US వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ ఈ చర్చలు జరిపారు. ఆగస్టు 1కి ముందే తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకోవాలనే లక్ష్యంతో ఇరుపక్షాలు ఈ చర్చలు జరిపాయి. కానీ అవి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో 6వ విడత చర్చలు జరగకముందే ట్రంప్ 25% టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటన చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నాటికి ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశను పూర్తి చేయాలని రెండు దేశాలు భావిస్తున్నాయి. అయితే అంతకంటే ముందే మినీ ట్రేడ్ డీల్ చేసుకోవాలని నిర్ణయించాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో అమెరికాకు భారత్ ఎగుమతులు 22.8% పెరిగి $25.51 బిలియన్ చేరుకున్నాయి.
మరోవైపు అమెరికా నుంచి భారత్ చేసుకుంటున్న దిగుమతులు 11.68% పెరిగి $12.86 బిలియన్ చేరాయి. ట్రంప్ తాజా టారిఫ్స్పై భారత వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడి ప్రకటనను గమనించామని, దీని ప్రభావం అధ్యయనం చేస్తున్నామని తెలిపింది. భారత్ అమెరికా మధ్య న్యాయమైన వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయని వెల్లడించింది. రైతులు, వ్యాపారవేత్తలు, చిన్న తరహా పరిశ్రమల ప్రయోజనాలను కాపాడడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపింది. జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఈ 25% టారిఫ్ల ప్రభావం సముద్ర ఉత్పత్తులు, ఔషధాలు, వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, తోలు, ఆటోమొబైల్ రంగాలపై పడనుంది. ఔషధ రంగం, ఇనుము, ఉక్కు, ఆటోమొబైల్ వంటి రంగాలపై సుంకం వివరాలు ఇంకా స్పష్టంగా లేవు. అమెరికా ఎక్కువగా ఔషధాల గురించి భారత్పైనే ఆధారపడుతుంది. దాదాపు 30% కంటే ఎక్కువ ఔషధాలు భారత్ నుంచే వస్తాయి. ఇప్పుడు ఈ 25% టారిఫ్ల వల్ల వాటి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ టారిఫ్ల భారం అక్కడి ప్రజలపైనే పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.